శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతి జన సైనికులు శ్రీవారికి మొక్కుకున్నారు. అలిపిరి వద్ద గరుడ విగ్రహం ముందు 1001 టెంకాయలు కొట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రజల ముందుకు పవన్ కళ్యాణ్ తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలా మంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈ రోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ మా నాయకుడికి అష్ట ఆరోగ్యాలు 100 సంవత్సరాలు కలకాలం ఉండే మారి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు ఏకైక నాయకుడు అయినే కాబట్టి ఆయన జీవితాంతం ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. అనేక రకాలుగా ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయనకి బాగా దృష్టి తగిలినట్టుంది. ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటాడు, ప్రజల పక్షాన నిలబడతాడు. ప్రజలకై పుట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం వర్యులు, ఈ రాష్ట్ర ప్రజల గుండె చెప్పుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిన్న సర్జరీ జరగడం నిజంగా మా అందరినీ కలిసివేసింది. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే ఒప్పుకున్నటువంటి మేము జన సైనికులము. అటువంటిది ఆయనకి హెల్త్ బాగలేదంటే ఇంకా తల్లడిల్లిపోతాము. అటువంటిది చాలా మంది చాలా బాధకు లోనయ్యారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా మెరుగుపడాలని, ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, అలాగే ఏ ఆపరేషన్ అయితే చేసుకున్నారో అక్కడ దాంట్లో నుంచి త్వరగా బయటపడాలని, ఆరోగ్యం కుదుటపడాలని, మళ్ళా ఆయన ప్రజా జీవితంలో త్వరగా రావాలని 10 రోజుల్లో వస్తానని చెప్పారు. ఇంకా 5 రోజుల్లోనే బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడి ప్రజల్లో మళ్ళీ మమేకం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కొబ్బరికాయలు ఏదైతే అలిపిరిలో మా పవన్ కళ్యాణ్ గారికి బాగుండాలని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టడము, ఆ భగవంతుని కలియుగ ప్రత్యక్ష దైవము భగవంతుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాం కాబట్టి తిరుపతి ప్రజలము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని ఆయన బాగుండాలని కోరడం జరిగింది. అలాగే మాతో పాటు ఎక్కడైతే పూజలన్నీ చేస్తున్నారో వాళ్ళందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థులయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని 10 రోజులు ఆయనకు రెస్ట్ ఇవ్వడం జరిగింది. కనుక ఆ 10 రోజుల లోపల ఆరోగ్యం మొత్తం మెరుగై మరి పూర్ణ ఆయుష్తో ఆయన తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఆయన మీద అభిమానం పెంచుకున్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి కల్తీ చెందకండి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూటపడింది. ప్లస్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అటువంటి ప్రజానాయకుడు ప్రజల్లో ఉండడం, మమేకమై ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రజానాయకుడికి మేలు కలగాలని మనం అందరం చేస్తున్న కార్యక్రమాలు ఈ పూజలు ఆయన పూర్ణాయుష్యం చేస్తాయి. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి అందరి ఆశీర్వాదం, ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుగుపడి మళ్ళీ ప్రజల్లోకి సజావుగా వచ్చి ఆయన కార్యక్రమాలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన.
శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతి జన సైనికులు శ్రీవారికి మొక్కుకున్నారు. అలిపిరి వద్ద గరుడు విగ్రహం ముందు 1001 టెంకాయలు కొట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రజల ముందుకు పవన్ కళ్యాణ్ తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవని. ఏదైతే చూసుకుంటే గత 2 రోజుల క్రితం కూడా ఇటు తలనొప్పి, అదే విధంగా ఆ కళ్ళు తిరగడంతో కూడా ఒకసారిగా కూడా ఇటు అంటే ఏదైతే అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాస్త తలనొప్పి, అదేవిధంగా కళ్ళు తిరగడంతో కూడా ఒకసారిగా కూడా ఇటు ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి కూడా చేరారు. ఆ నేపథ్యంలో కూడా ఆయనకి శస్త్రచికిత్సలు నిర్వహించిన అనంతరం కూడా ఆయనకి డే కేర్ సర్జరీ చేయాలని చెప్పి కూడా ఇటు వైద్యులు నిర్ధారించడంతో కూడా 18వ తేదీన కూడా ఇటు ఆయనకి సర్జరీ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సర్జరీ చేసుకున్న వెంటనే కూడా ఏదైతే ప్రధాన నరేంద్ర మోడీ ఉన్నారో ఆయన కూడా కాల్ చేసి ఆయన కూడా పరామర్శించారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని, మీది గట్టి శరీరం కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా కూడా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని కూడా వివరిస్తూ కూడా ఇటు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. దానికి కృతజ్ఞతలు తెలుపుతూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మీ సహాయ సహకారాలు ఉంటే ఎంత వీలైతే అంత త్వరగా కూడా కోలుకొని ప్రజల సమస్యలు తీర్చే విధంగా కూడా అడుగులు వేస్తానని చెప్పి కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించి కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ రోజు తిరుపతిలో కూడా జనసేన నేతలు తిరుపతి పట్టణ ఇన్ఛార్జ్ రాజారెడ్డి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని ఆధ్వర్యంలో కూడా 1001 కొబ్బరికాయను కొట్టి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఏదైతే కూడా తమకు సంబంధించినటువంటి నాయకుడి పైన ఎవరైనా కనీసం ఒక పదజాలం వాడితేనే మేము తట్టుకోలేము, అలాంటిది ఆయనకి శస్త్రచికిత్స చేయడం నిజంగా మాకు ఏదైతే మా మనసును కూడా కలిసేసింది. ఈ నేపథ్యంలోనే స్వామివారికి కూడా ఏదైతే కలియుగ వెంకటేశ్వరు ఉన్నాడో వెంకటేశ్వర ఆశీస్సులతో కూడా వీలైనంత త్వరగా కూడా ఆయన కోలుకొని ఇటు మళ్ళీ ప్రజల మధ్యకి రావాలని చెప్పి కూడా వీళ్ళు గట్టిగా కూడా విశ్వసించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా డాక్టర్లు కూడా దీనికి సంబంధించి కూడా 10 రోజులు ఖచ్చితంగా ఆయన్ని రెస్ట్ తీసుకోవాలని చెప్పి కూడా ఇటు సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది పవని. ఫ్యామిలీ నుంచి ఎవరైనా తన కండిషన్ గురించి ఎవరైనా క్లారిటీ ఇచ్చారా? ఎవరైనా డైరెక్ట్గా కలిసి మాట్లాడడం వీటి గురించి ఏమైనా చెప్తారా? రైట్, దీనికి సంబంధించి ఎవరైతే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఉంది, ఆమె కూడా ఒక ట్విట్టర్ వేదికగా కూడా ఇటు ఆమె కూడా ఒక పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే సంబంధించి 17వ తేదీ అనారోగ్యంతో కూడా ఇటు ఆసుపత్రికి పాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 18వ తేదీ శస్త్రచికిత్స అనంతరం కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లు ఖచ్చితంగా 10 రోజులు మాత్రం ఆయన్ని రెస్ట్ తీసుకోవాలని చెప్పి కూడా ఇటు సూచించినటువంటి పరిస్థితి. వీలైనంత త్వరగా అంటే స్వామివారి దయతో కూడా ఆయన వీలైనంత త్వరగా కోలుకొని ప్రజల మధ్యకి రావాలని ఆకాంక్ష కూడా వీళ్ళు కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి పవన్. సెల్వం, చాలా మంది పొలిటీషియన్స్ రికవరీ అవ్వాలి అని చెప్పి విష్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం క్లియర్గా. సో ఇంకెన్ని డేస్ పట్టిద్ది రికవరీ అవ్వడానికి పూర్తిగా అని చెప్తున్నారు? రైట్, ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జన సైనికులే కాదు, కూటమి నేతలంతా కూడా ఎక్కడ గుళ్ళల్లో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, యజ్ఞ హోమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన ఎటు నిరంతరం కూడా ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు తన దృష్టికి వెళ్ళడం, విత్ ఇన్ సెకండ్స్ లో కూడా స్పందించి దాని మీద ఒక చర్యలు తీసుకొని వాళ్ళకి ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేసేటువంటి నాయకుడు ఈ రోజు ఒక చిన్న సర్జరీ చేసుకొని ఇటు ఆసుపత్రికి పాలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా వెంటనే ఆయన కోలుకొని వీలైనంత త్వరగా కూడా ప్రజల మధ్యలోకి రావాలని చెప్పి కూడా ఇటు ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి ఏదైతే హైదరాబాద్ లో కూడా ఈ నెల 18వ తేదీన ఆయనకి శస్త్రచికిత్సలు కూడా నిర్వహించినటువంటి అయితే డే కేర్ అంటే ముక్కుకు సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా దిగ్విజయంగా కూడా ఇటు సర్జరీని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే మాత్రం అపోలో డాక్టర్లు మాత్రం దీనికి ప్రధానంగా ఒక 10 రోజుల పాటు ఎలాంటి ఒళ్ళుకి స్ట్రెస్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడంతో కూడా ఈ 10 రోజుల పాటు ఆయన రెస్ట్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. అనంతరం కూడా ఇటు ప్రజల మధ్యలోకి వచ్చే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది పవన్. మరి జనసేన నాయకులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఏమన్నా అఫీషియల్ గా మాట్లాడారా జనసేన నాయకులు? రైట్, దీనికి సంబంధించి మాత్రం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ సంబంధించి ప్రత్యేక గుళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి తమ అధినాయకుడు ప్రజల
ప్రజా నాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ఇటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఇక్కడ తిరుపతిలో కూడా ఇటు అలిపిరి ప్రాంతంకి రాజారెడ్డి, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని కూడా వీళ్ళు కూడా నేతృత్వంలో కూడా కొబ్బరికాయలు సుమారు 1000కి పైగా కొబ్బరికాయలు కొట్టి ఇటు గోవిందనామంతో స్మరిస్తూ కూడా తమ నాయకుడు కోలుకోవాలని చెప్పి కూడా గట్టిగా నినాదాలు చేసి కూడా అనంతరం వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు కూడా వీలైనంత త్వరగా కోలుకొని ఇటు ప్రజల మధ్యకి రావాలని చెప్పి కూడా ఆకాంక్షించినటువంటి పరిస్థితి ఉంది. పవన్, థ్యాంక్ యూ సెల్వం.